మాంసాహారం కూడా అసిడిక్ తినాలా వద్దా అన్నది మీరు నిర్ణయించుకోండి. మన ఆహార పదార్థంలో మనం తీసుకుంటున్నటువంటి వాటి ద్వారా మనకై మనమే మన రోగాలకు స్వాగతం పలుకుతున్నాం. వేపుడు పదార్థాలు అన్నీ కూడా యాసిడిక్ పదార్థాలే. సో భగవంతుడు మనకిచ్చిన దాంట్లో శాకాహారం మాత్రమే మన ఆరోగ్యానికి మంచిది. सफेद चीनी व्हाइट शुगर एसिडिक है। सफेद से जो भी खाएंगे वो एसिडिक है, मिठाइयाँ एसिडिक है। लेकिन अगर पालेकर किस्म में गन्ना उगाते हैं शुगर के और उसका गुड़ घर में बनाते हैं, रसायन नहीं, वो पाउडर नहीं डालना है। क्या डालना है? चूना और भिंडी का रस, अरे बाहर का व्हाइट शुगर एसिडिक है, कि हमारी नेचुरल जागरी है वो మనం తింటున్నటువంటి తెల్లటి చక్కెర చూడడానికి అందంగా ఉంటుంది, అది యాసిడిక్. అత్యధిక శాతంలో కాల్షియం ఉంది. ఈ మూడు పదార్థాలు ఫాస్ఫేట్, मैग्नीशियम एंड कैल्शियम ఇవి ఈ చిరుధాన్యాల్లో ఉన్నాయి. కాల్షియం అనేది మాత్రం అత్యధిక మోతాదులో దాదాపు 10 రెట్లు ఎక్కువగా, ప్రోటీన్ 14 రెట్లు ఎక్కువగా, 14 గంటలు ఎక్కువగా కాల్షియం అనేది ఈ రాగులలో ఉంది. All minerals are existed in high quantity in the millets, but wheat and white rice are deficited. We eat millets, we get all micronutrients. పోషకాలు ఇందులో మాత్రమే ఉన్నాయి. ఇవి తినడం ద్వారా మనకు గుండె నొప్పులు లాంటివి కూడా రాకుండా కాపాడుతుంది. फर्मेंटेशन से डोसा खाते हैं, इडली खाते हैं, तो दे बिकम एक्टिव और हमको बीमारी से दूर रखते हैं. यानी इडली डोसा इज 100% साइंटिफिक टू गेट अवेलेबल our good bacteria and enzymes. మన శరీరానికి మంచి బ్యాక్టీరియా, ఎంజైమ్స్ ఏదైతే అవసరం ఉంటుందో అవి ఈ మిల్లెట్లో అధిక మోతాదులో ఉంటాయి. ఎప్పుడైతే మనం పులియబెడతామో, పులియబెట్టినప్పుడు అవి సుప్త నిద్రావస్థలోకి ఉండి బయటికి వస్తాయి. ఈ మిల్లెట్లు తిన్నప్పుడు మాత్రం అవి వీటి ద్వారా మనం ఈ చిరుధాన్యాల ద్వారా వాటిని పులియ చేసి अंबली मिलेट रात भर पानी में डुबो कर रखना है और सुबह उसको पका कर खाना है. अरे बेस्ट, इट इज द बेस्ट मेडिसिन इन द वर्ल्ड. इसमें छाछ डालते हैं, छाछ की कोई आवश्यकता नहीं है, उसमें सब है. మంచిది శరీరానికి, ది బెస్ట్ వన్. దీన్ని గత 3 సంవత్సరాలుగా మా ఇంట్లో నేను, మా శ్రీమతి, మాకు పొద్దున ఆహారం ఏంటంటే ఇడ్లీలు దోశలు కాదు, కేవలం అంబలి మాత్రమే. व्हाइट राइस, ये चावल का बात. अभी जो आपने मैंने छिलका निकालने के बाद चौल है वो अच्छा है, ब्रांड निकालने के बाद जो व्हाइट है वो अच्छा नहीं है. तो मिलेट आपने अभी खाया, पदार्थ कैसे है? मिलेट में तिन्नारू एट्ला ఉంది बहुत बढ़िया, बहुत बढ़िया. तो मिलेट ही खाना है, लेकिन हमें जो गुड बैक्टीरिया चाहिए और एंजाइम चाहिए और वाइटल पावर चाहिए, चेतना शक्ति, ये सारे ग्रीन सब्जियों में है, ग्रीन वेजिटेबल और फलों में. అట్లాగే
ఎంజైమ్స్, దాంతో పాటు చేతనా శక్తి కావాలి. ఈ చేతనా శక్తి అనేది ఆకుకూరల్లో అత్యధికంగా ఉంది. మనం కొద్దిసేపు అయితే వాటిని తిలకించడానికి వెళ్తాం.